నమస్తే, డాక్టర్.P.Krishnam రాజు నాడీపతి. ఈరోజు తెలుసుకోబోయేది హైట్ పెరగటం ఎలా. అందరూ హైట్ పెరగాలనుకుంటారండి. హైట్ పెరగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎన్నో మందులు వాడినా ఉపయోగం లేదని చాలామంది దిగులు చెందుతూ ఉంటారండి. అసలు హైట్ పెరగటానికి ఏ వైద్య విధానంలో మందులు ఉన్నాయా, వాటిని వాడితే ఉపయోగపడతాయా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది వస్తుందా అనేది అందరినీ ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య. అయితే డోంట్ వర్రీ అండి, మీరు కానీ మీ పిల్లలు కానీ చక్కగా హైట్ పెరగవచ్చండి. అదే మన ప్రాచీన భారతీయ సనాతన నాడీపతి వైద్య విధానం ద్వారా ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి సర్జరీస్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోజుల్లోనే ఎత్తి పెరగవచ్చండి. అందరికీ హైట్ పెరగాలని ఉంటుందండి, ఎవరు కూడా పొట్టిగా ఉండాలి అని అనుకోరు. అయితే హైట్ పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమందికి గ్రోత్ ఉండవచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. సహజంగా అందరూ పెరుగుతారండి. అయితే ఈ పెరగకపోవటానికి కొన్ని కారణాలు ఉండవచ్చండి. అయితే పెరిగే వయసులో నాడీపతి ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల పెరిగే గ్రోత్ అనేది ఎక్కువ స్పీడ్గా ఉంటుందండి. బయట వైద్య విధానంలో ఎటువంటి రిజల్ట్ రాకపోగా మన నాడీపతిలో మంచి హైట్ గ్రోత్ అనేది పెరగవచ్చండి. మన నాడీపతి సిస్టంలో ఎలాంటి మందులు కానీ సర్జరీస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్ ద్వారా హైట్ని పెంచుకోవచ్చండి. అసలు హైట్ ఏ ఏజ్ వరకు పెరుగుతారు? ఏజ్ సైన్స్ ప్రకారం బాయ్స్ 21 to 25 ఇయర్స్ అండి. గర్ల్స్ అయితే 18 వరకు పెరుగుతారు. అదేవిధంగా గర్ల్స్ ఆఫ్టర్ ప్యూబర్టీ పెద్దగా గ్రోత్ ఉండదు. ఆఫ్టర్ మ్యారేజ్ వరకు కూడా పెరిగే అవకాశం ఉందండి, గర్ల్స్ మాత్రమే. అయితే నవేడేస్ ఎవరో కూడా ఇంత ఏజ్ వరకు పెరగటం లేదు. గర్ల్స్ 16 సంవత్సరాలు, బాయ్స్ 18 సంవత్సరాల లోపు మాత్రమే పెరుగుతున్నారండి. అది కూడా గర్ల్స్కి హార్మోన్స్ బిఫోర్ వస్తున్నాయి. అంటే ప్యూబర్టీ అనేది 9 to 12 లోపు వస్తున్నాయండి. ఎందుకంటే ఎక్కువగా ఆక్సిటోసిన్ అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుందండి. ఇది ఎక్కువగా జెర్సీ పాలు, గేదె పాలు, ప్యాకెట్ డబ్బా పాలు వాడటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయండి. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల గ్రోత్ ఆగి ఒబిసిటీకి అనేది దారితీస్తుందండి. అలాగే ఎక్సెస్ ఇన్సులిన్ సెక్రేషన్ వల్ల కూడా ఒబిసిటీ పెరిగి ఎత్తు ఆగిపోవడం అనేది జరుగుతుందండి. అదే పూర్వకాలంలో అయితే బాయ్స్ 25 సంవత్సరాలండి, గర్ల్స్ 21 సంవత్సరాల వరకు పెరిగేవారండి. వారికి నిత్యం ఎక్సర్సైజు, మంచి తిండి, మంచి నిద్ర ఉండేదండి. స్ట్రెస్ కూడా ఉండేది కాదు. అలాగే లైఫ్ కూడా ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు మన లైఫ్ అంటే మన ఆయుష్ తగ్గినట్టే గ్రోత్ కూడా తగ్గిందండి. అంటే పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడా 100 సంవత్సరాలు దాటే బతికేవారండి. వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండే కదండి. కానీ ఇప్పుడు మన లైఫ్ 100 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నామండి. మన లైఫ్ ఎలా తగ్గిందో హైట్ కూడా అలాగే తగ్గిపోయిందండి. అంటే పూర్వకాలంలో 25 సంవత్సరాలు ఉండే బాయ్స్ కాస్త ఇప్పుడు 18కి పడిపోయిందండి. అదే గర్ల్స్కి 23 వరకు ఉండేది కాస్త గర్ల్స్కి 16 సంవత్సరాల లోపు మాత్రమే పెరుగుతున్నారండి. ఇది ప్రాక్టికల్గా జరిగేదండి. ఇది అలాగే ఈ ఎత్తు పెరిగిపోవటానికండి చాలా కారణాలు చెప్పుకోవచ్చండి. ఒకటి ముఖ్యంగా ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఎదుగుదల అనేది ఆగిపోతుందండి. రెండోది విటమిన్స్ అయిన ముఖ్యంగా కాల్షియం డిఫిషియన్సీ, విటమిన్ డి అనేది మెయిన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విటమిన్ డి అనేది సన్న నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 మొక్కలను తీసుకుని 2 కుండీ మొక్కలు, ఒక కుండీ ఇంట్లో పెట్టి ఒక కుండీ రోడ్డు మీద ఎండ తగిలే విధంగా పెడితే ఇంట్లో ఉన్న కుండీలో మొక్క అలాగే ఉంటుందండి హైట్. రోడ్డు మీద ఉన్న కుండీ మహావృక్షం అవుతుందండి. ఎందుకండి? మెయిన్ డి విటమిన్ వల్ల, ఎండ తగలటం వల్ల. ముఖ్యంగా ఎండ తగలపోవటం వల్లే హైట్ తగ్గిపోవటం అనేది ముఖ్య కారణం అండి. ఇంకా రెండోదండి రికెట్స్ అండి, అంటే దొడ్డి కాలు వల్ల కూడా హైట్ పెరగరండి. ఇంకా హార్మోన్స్ అధికంగా సెక్రేషన్ అవ్వటం వల్ల పెరిగే వయసు కన్నా ముందే పెరిగే వయసులో పెరగపోవటం అనేది జరుగుతుందండి. ఇంకా మీ పిల్లలు పెరగాలంటే ముందు మానసిక ప్రశాంతతగా ఉండాలండి. బ్రెయిన్కి అతి స్ట్రెస్ అనేది ఉండకూడదండి. పూర్వకాలంలో చక్కగా ఆడుకునేవారు, చక్కగా ఇంటికి వచ్చి పడుకునేవారండి. ఇప్పుడు ఆడుకుంటాం లేదు, ఎక్కువగా బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ పడుతుందండి. మనకి పిట్యూటరీ పీనల్ అనేది కాన్సన్ట్రేషన్ ఒకదాని మీద ఉంటుందండి. ఎక్కువ ఆలోచన విధానం కానీ, ఎక్కువ ఎడ్యుకేషన్, ఎక్కువ స్ట్రెస్ ఉంటే దాని మీద ఉంటుందండి. అదే స్ట్రెస్ లేకపోతే గ్రోత్ మీద ఉంటుందండి. చూడండి, అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు ఎక్కువగా హైట్ పెరుగుతున్నారండి. అదే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు, ఎక్కువ ఒత్తిడి ఉండేవాళ్ళు అంతగా హైట్ పెరగట్లేదు, వాళ్ళు ఒబెసిటీ ఎక్కువ పెరుగుతున్నారండి. అంటే దీనికి కారణం ఏంటండి? బ్రెయిన్కి స్ట్రెస్ ఉండటం వల్ల కూడా హైట్ పెరగకపోవడం కారణం.
ఇంకా జిఎన్ఆర్హెచ్ అండి, గొనిటోట్రోపిక్ హార్మోన్స్ అని సీజ్ అవటం వల్ల కూడా సహజమైన ఎదుగుదల అనేది ఉండదండి. ఇంకా మరగుజ్జు అండి, క్రోమోజోములో 21 ఫ్యాక్టర్లో ఏదైనా మిస్ అవ్వటం వల్ల కూడా ఈ గ్రోత్ అనేది పెరగదు. ఇంకా థైరాయిడ్, పారాథైరాయిడ్, పొజిస్ట్రోన్, టెస్టోస్టెరోన్ వీటి వల్ల కూడా గ్రోత్ హార్మోన్స్కి ఇబ్బందులు కలిగి పిల్లల ఎదుగుదలలో మార్పులు వస్తాయండి. అయితే కరెక్ట్ ఏజ్లో వస్తే నాడీపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే పై చెప్పుకున్న కారణాలను బ్యాలెన్స్ చేసి గ్రోత్ పెరిగేటట్టు చేయవచ్చండి. ఈ టైంలో కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే సుమారుగా 1 ఫీట్ నుంచి 2 అడుగులు 3 అడుగుల వరకు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. అదే బయట వైద్య విధానంలో కాల్షియం డిఫిషియన్సీ అని టాబ్లెట్స్ ఇవ్వటం లేదా హార్మోన్స్ ఇంజెక్షన్ చేస్తారు. దీనివల్ల పిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అయినా పెరుగుతారనేది ఖచ్చితంగా నమ్మకం లేదండి. అదేవిధంగా 20 ఇయర్స్ నుంచి 30 వయసు వరకు ఏ ఏజ్లోనైనా సరే ఎవరైనా కూడా హైట్ పెరగవచ్చండి. 30 సంవత్సరాలు నుంచి 35 వరకు కూడా ఎత్తు పెరగవచ్చని మన ఆయుర్వేదం చెప్పబడింది. అది ఎట్లా అంటే అండి, కొన్ని డిపాజిట్ అయిన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటం వల్ల, అదేవిధంగా బోన్ డెన్సిటీని పెంచుకోవటం వల్ల, పౌష్టికాహారము, మంచి ఎక్సర్సైజ్ తీసుకోవటం వల్ల కూడా పెరిగే అవకాశం ఉందండి. ఇంకా స్పైన్ మొబిలైజేషన్, మ్యానిపులేషన్ చేయటం వల్ల, స్పైన్లో పూసకి మధ్య జాయింట్ స్పేస్ పెంచడం వల్ల కూడా హైట్ పెరుగుతారండి. సెక్సువల్ హార్మోన్స్ అండి, ఏడిహెచ్ హార్మోన్స్ని యాక్టివేట్ చేయటం వల్ల, అదేవిధంగా థైరాయిడ్, పారాథైరాయిడ్ సమతుల్యంగా బ్యాలెన్స్గా ఉంటే కూడా పెరగవచ్చండి. అయితే పెరిగే గ్రోత్ అండి కొద్దిగా ఉంటుందండి, ఎక్కువగా ఉండదు. ఇలా పెరిగే గ్రోత్ అందరికీ ఉపయోగపడదండి. ఈ గ్రోత్ అనేది చాలా తక్కువలో ఉంటుందండి. ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి, ఈ జాబ్స్లో క్వాలిఫై అవటానికండి ఇది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు అందరికీ కూడా పోలీసు, నేవీ, ఎయిర్ హోస్టర్స్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్కి ఇంత హైట్ ఉండాలనేది మనకి చెప్తారండి. దాంట్లో 1, 2, 3, 4 సెంటీమీటర్లు డిస్క్వాలిఫై అవుతూ ఉంటారండి. ఇలాంటి వారికి మన దగ్గర ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. వాళ్ళు కూడా అందరూ క్వాలిఫై అవుతూ ఉంటారండి. అలాంటి వారికి మనం 1, 2, 3, 4 సెంటీమీటర్ల లోపు హైట్ పెంచవచ్చండి. మరి హైట్ పెరుగుతారా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, హ్యాండ్ బోను డెన్సిటీ చూసి చెప్పవచ్చండి. హార్మోన్స్ టెస్ట్ చేసి గ్రోత్ హార్మోన్స్ ఎలాగున్నాయో కూడా చూడవచ్చండి. జనరల్లీ పేరెంట్స్ హైట్ని బట్టి కూడా మనం పోల్చి చెప్పవచ్చండి. అదే మన నాడీపతిలో అయితే ఈ బోన్ డెన్సిటీని బట్టి, అలాగే మన నెయిల్స్ని బట్టి, మన నాడిని బట్టి కూడా చెప్పవచ్చండి. అసలు మన నాడీపతిలో అయితే పుట్టిన బేబీని చూసి అతను ఎంతవరకు హైట్ పెరుగుతాడో కూడా చెప్పవచ్చండి. అంటే మన తమ్మను చూసి దీన్ని అంగుటి అంటారండి. ఈ అంగుటి 96 వరకు పెరుగుతారండి. అదే ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇంకా ఎక్కువ అవ్వచ్చండి. ఈ విధంగా హైట్ ట్రీట్మెంట్ అనేది పెరిగే పిల్లలకి బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. సుమారుగా 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చండి. పెరిగే వయసులో వస్తే వాళ్ళు 100కి 100% హైట్ పెరుగుతారండి. ఆఫ్టర్ ఏజ్ అయిపోయాక వస్తే వాళ్ళు 1, 2, 3, 4 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందండి. ఈ విధంగా మనం ఎవరికి చేసిన వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫస్ట్ ఉండవండి. మనం ఇచ్చేది ఎలాంటి మెడిసిన్ అనేది ఉండదండి. ఎలాంటి సర్జరీస్ కానీ ఏమి ఉండవండి. సహజంగా కొన్ని థెరప్యూటిక్ ట్రీట్మెంట్ విధానం ద్వారా చేయటం అనేది జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లు ఎన్ని ఉంటాయంటే, ట్రీట్మెంట్ వ్యవధి సుమారుగా 20 to 30 మినిట్స్ ఉంటుందండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్. ఇలా వీక్లీ వన్స్ తీసుకుని ఒక 4 ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోతుందండి. అంటే ఇయర్లీ 4 ట్రీట్మెంట్ తీసుకున్నా అతని గ్రోత్ అనేది పెరగటం అవకాశం ఉందండి. ఆఫ్టర్ ఏజ్ వాళ్ళు కూడా ఈ 4 ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఒక 4 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందండి. ఈ 4 ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి 2 డేస్లో తీసుకోవచ్చండి. అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా 2 రోజులు ఇవ్వడం జరుగుతుంది. అదే లోకల్ వాళ్ళు అయితే దాన్నే వీక్లీ వన్స్ కూడా తీసుకోవచ్చండి. ఎలా తీసుకున్నా కానీ ఈ రిజల్ట్ అనేది ఉంటుందండి సహజంగానే.